స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, చేయగల దేవా, సర్వశక్తిమంతుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, నీ పరిశుద్ధ నామానికి ఉదయకాలంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశ్రయించి ఈ భూపరిధులు మరొక దినాన్ని దయచేసిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభుదినమని, ఈ ప్రభుదినంలో మా ప్రభు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దినమని మేమందరం కూడా నీ సన్నిధికి వచ్చిన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి నడిపించినందుకు కూడా నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు తండ్రి, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా నేను మహింపచ్చున్నాం, నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నాం. అయితే తండ్రి, ఇప్పుడు మేమందరం కూడా సిద్ధపడి మీరు ఏదైతే మాతో మాట్లాడాలని ఆశ కలిగినారో ఆ మాటలకు వినుటకు మేమందరం కూడా సిద్ధ మనసు కలిగి నీ యందు ఆసక్తితో ఎదురు చూస్తున్న మా జీవితాలకు మీరే నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ కూడా తృప్తిపరిచి మా జీవితాలకు అన్వయించుకుని మా ప్రభు యొక్క స్వరూపులు మేము సంతరించుకుంటూ మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రాధాయపరిచినాం. వాక్యం వినిచిన ప్రతి సహోదరులు దీవించండి. ఆత్మీయంగా అనుదినం బలపట్టుకుని వాక్యం అది అభివృద్ధి చేస్తుందని మేము గ్రహించుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అలాంటి నీ పరిశుద్ధమైన మాటలు తెలియపరచుటకు నాకు కావాల్సిన సహాయాన్ని కృపను అనుగ్రహించి మీరే భయం పొందుటకు నీ బిడ్డలకు అర్థవంత రీతిలో మీరే వారికి తెలియచేయమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమను వల్లారా, ఈరోజు దేవుడు మనం ప్రేమించాడు, మరొక దినాన్ని ఇచ్చాడు. అయితే ఈ దినం దేవుడు ఎందుకు ఇచ్చాడో అని మనం ఆలోచన చేస్తే మన జీవితంలో మార్పు పొందాలని, దేవునికి మన యొక్క స్వరూపం సంతరించుకోవాలని అవకాశం ఇచ్చాడని మనందరూ కూడా గుర్తెరగాలి. ఈ భూమి మీద సుమారు 6,000 చిల్లర సంఘాలు రకరకాల పేర్లతో వెలుస్తున్నాయి. ఎందుకు ఇలా పుట్టుకొస్తున్నాయి, ఇలా జరుగుతున్నాయంటే ఈ గ్రంథం పైన అవగాహన లేక, ఏ సందర్భంలో ఎవరు చెప్పారో, అది ఎవరితో మాట్లాడిన మాట, నన్నేం చేయమన్నాడు, నేనేం చేయాలో అనేది ఆలోచించాక రకరకాల సంఘాలు రకరకాల పేర్లతో 6,000 పైన ఈరోజు భూమి మీద సంఘాలు ఉన్నాయి. అయితే ఈ తెలుసుకోవడంలో, ఇలా సంఘాలు ఏర్పడంలో అవగాహన లోపము. అయితే అవగాహన లోపం అనేది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రంథము 2 భాగాలు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన గురించి తెలియకపోవడమే. ఈ పాత నిబంధన ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చాడు, ఈ విషయం తెలియక ఈ భూమి మీద అనేకమైన సంఘాలు ఏర్పడ్డాయి, పుట్టుకొచ్చాయి. అయితే మనం సత్య సంఘంలో నేనున్నాను, నేను యథార్థంగా దేవుడు కోరినట్లు ఆరాధన చేస్తున్నాను అని మనం అనుకుని ఆ రీతిగా జీవిస్తే మనకు కూడా అవగాహన ఉండాలి, మనం కూడా తెలుసుకొని ఉండాలి. అయితే ఏం తెలుసుకోవాలి అంటే ఈరోజు మనం ఆలోచించే పాఠం పేరు ఏంటంటే ధర్మశాస్త్రము ఎందుకు కొట్టేశాడు, ధర్మశాస్త్రము ఎందుకు కొట్టేశాడు, అసలు ధర్మశాస్త్రం దాని ప్రాముఖ్యత ఏంటి? చాలామంది ఆలోచన చేస్తారు, అడుగుతారు, ఏదైనా తోటని ఎందుకు ఇచ్చాడు, మళ్ళా ఏదైనా తోటని ఎందుకు తీసేశాడు, ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఎందుకు కొట్టేశాడు, బలులు ఎందుకు ఇచ్చాడు, మళ్ళీ బలులు వద్దని ఎందుకని అన్నాడు అని రకరకాల ఆలోచనలతో మనుషులు వారి యొక్క ఆలోచనతో ఈ భూమి మీద ప్రశ్నలు వేసుకుంటున్నారు. అయితే అందులో ఒకటి, ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడో, ధర్మశాస్త్రాన్ని ఎందుకు కొట్టేశాడో, ఈరోజు ఎందుకు ఇచ్చాడో దేవుడి చిత్తం అయితే మరొక రోజు ఆలోచించేద్దాం. ఈరోజు ధర్మశాస్త్రాన్ని ఎందుకు కొట్టేశాడు, అసలు ధర్మశాస్త్రం కొట్టేయడానికి అంత కారణాలు ఏముంది, అసలు ధర్మశాస్త్రం ఎలాంటిది? రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. చాలు. ధర్మశాస్త్రాన్ని గురించి దేవుడు చెప్తూ, ధర్మశాస్త్రం ఎలాంటిదో తెలుసా? అది పరిశుద్ధమైనది, అది నీతి కలది, అది శ్రేష్టమైనది.
మరి తిమోతి రాసిన మొదటి పత్రిక 1:11 కూడా చెప్తాడు, అది మేలైనది అంటున్నాడు. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది, నీతి కలిగినది, శ్రేష్టమైనది, అది మేలైనది. అలాంటి మేలైనది, శ్రేష్టమైనది, పవిత్రమైన ఈ గ్రంథాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు దేవుడు కొట్టేశాడు అని అంటే, ఈరోజు ఒక 4 కారణాలు ఆలోచించేద్దాం. అలాంటి గొప్పది శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు కొట్టేశాడు? మొదటి విషయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను జంతువు చేసుకుంది, సకల విధమైన దురాశలను ఆయనకు పుట్టించింది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము వదలదు. చాలు. ఇక్కడ మొదటి విషయము, ఆజ్ఞను హేతువు చేసుకొని పాపము అధికమవటం వలన, ఆజ్ఞను హేతువు చేసుకొని పాపము అధికమవటం వలన. మొదట కారణము, ఆజ్ఞను హేతువు చేసుకొని పాపము అధికమవుట. ఇది ఎలా? ఆజ్ఞనే హేతువు చేసుకొని పాపం అధికమవడం ఏంది? ఇది ఎలా అని ఆలోచించేస్తే దాని ఒక 3 ఉదాహరణలు చెప్తాను, అర్థమవుతుంది. ఆజ్ఞ ఎలా హేతువు చేసుకొని పాపం అధికమైందంటే, ఆజ్ఞ దేవుడిచ్చాడు, ఆ ఆజ్ఞ ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఉంది. అయితే మనుషులు వారు ఎలా దాన్ని పాటించారు? ఆజ్ఞ దేవుడిచ్చాడు, ఆ ఆజ్ఞ ఇవ్వడానికి దేవునికి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని వీళ్ళు ఎలా పాటించారో, ఎలా అనుసరించారో దాన్ని బట్టి పాపం అధికమైంది. ఉదాహరణకు ఆజ్ఞలో విశ్రాంతి దినం ఉంది. నిర్గమకాండము మొదట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుంటే అక్కడ ఏముందంటే, విశ్రాంతి దినాన్ని పాటించండి, ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పాటించండి. అయితే దేవునికి ఉద్దేశం, ఆ విశ్రాంతి దినాన్ని పాటించమని దేవునికి ఉద్దేశం ఏమైందంటే, అది పరిశుద్ధంగాను, మరి అది నువ్వు పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. అలా చేయకపోతే, అది పరిశుద్ధంగా నువ్వు ఆచరించకపోతే ఏమవుతుందంటే నీకు మరణశిక్ష అన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, విశ్రాంతిని పాటించండి అన్నాడు. ఆ పాటించమనే ఉద్దేశం ఏంటంటే, అది పరిశుద్ధము, ఆ పరిశుద్ధనాన్ని పరిశుద్ధంగా ఆచరించు. మరి ఆ రోజు నువ్వు ఏ కార్యక్రమం చేయకూడదు, అది నా దినము, నా కొరకే ఆ దినాన్ని నువ్వు ప్రదర్శించు, అది జ్ఞాపకం చేసుకొని దేవుడు చెప్పాడు. అలా పాటించకపోతే ఏమవుతుందంటే మరణశిక్ష పొందుతారని అదే నిర్గమకాండం 31వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఈ విషయం చెప్పాడు. ఏమని? మీరు ఆ దినాన్ని పాటించకపోతే, ఆ దినాన్ని మీరు ఆచరించకపోతే మీరు ఏమవుతారంటే మరణశిక్ష పొందుతారు. అయితే ఇశ్రాయేల్ ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేల్ విశ్రాంతి దినాన్ని ఏం చేశారు తెలుసా? ఇలా పెట్టుకుని ఎవరు ఆ దినం దేవుణ్ణి ఆరాధించలేదో వాళ్ళని ఎతుకుతున్నారు. వాళ్ళు విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలో పోయి దేవుని ఆరాధించాలి, దేవుని పరిశుద్ధపరచాలి దేవుడు ఉద్దేశం అయితే, అక్కడ యూదులు ఇశ్రాయేలు ఏం చేశారంటే పరిశుద్ధులన్న ఎవరైతే ఈరోజు దేవుని ఆరాధించలేదో, ఆ దినాన్ని పరిశుద్ధులన్న ఎవరైతే ఇతర కార్యక్రమాలు చేస్తున్నారో వారిని ఎదుగుతున్నారు. ఎలాగుందంటే ఆ పరిస్థితి. ఇప్పుడు మనందరూ కూడా, మీరందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం అని నేను చెప్పాను. అయితే కళ్ళు మూసుకోవడం ఏంటంటే ఏకాగ్రత కోసం. అయితే నేను ఎవరు కళ్ళు మూసుకున్నారు, కళ్ళు తెలుసుకున్నారు నేను చూస్తే అది ఏమైనట్టు నా ప్రార్థన అయిపోయింది. అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే, దేవుడు చెప్పాడు మీరు ఆరాధించండి, ఆ రోజు విశ్రాంతిను నా దినం, అది 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు నా కొరకు అది ప్రతిష్ఠించబడిన దినం, ఆ దినం మీరు దేవుణ్ణి ఆరాధించాలన్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఎవరు పొరపాటు చేస్తున్నారా, ఎవరు ఈరోజు కార్యక్రమం చేస్తున్నారా వాళ్ళపైన మరణశిక్ష విధించాలని మీరు ఎదుగుతూ ఉన్నారు. వాస్తవం ఆ పరిస్థితి యేసు ప్రభు కూడా వచ్చింది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువు ఒక ఓచ చేయగలవారిని స్వస్థపరుస్తాడు. ఆ దినం విశ్రాంతినం. ఆ విశ్రాంతిని యేసు ప్రభువును కూడా తప్పుపడుతున్నాడు. అయ్యా ఈరోజు విశ్రాంతినం కదా, నువ్వు ఈ కార్యక్రమం ఎలా చేస్తావు?
ఇది దేవునికి విరోధమైన కాదా అని యేసు ప్రభుని కూడా ఏం చేస్తారంటే ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభు వాళ్ళకి ఏం సమాధానం చెప్పారంటే, ఇది కార్యం కాదు. నీ గొర్రెపిల్ల గుండ్రలో పడితే నువ్వు పైకి తీవా? అయితే ఇలా ఉన్నానంటే దేవుని నీతిని అనుసరించలేదు. దేవుడు నీతి కావాలని కోరుకున్నాడు. అయితే వీళ్ళు నీతిని అనుసరించక అక్షరానుసారంగా ఎవరైతే ఈరోజు విశ్రాంతి దినం పాటించలేదో వాళ్ళు ఎదుగుతున్నారు, వారికి శిక్ష వేయాలనుకున్నారు. నేను బలహీనుడు, నేను కూడా ఆ శిక్ష పోతున్నానని వీళ్ళు ఆలోచించేలా. అందుకే చెప్పాను, ఆజ్ఞని హేతువు చేసుకొని పాపం ఏమైంది? అధికమైంది. మరొక ఎగ్జాంపుల్, లేవికాండము 4వ అధ్యాయము 13 నుంచి 21 వరకు చదువుకుంటే ఇక్కడ ఏముందంటే, ప్రాయచిత్తార్థ బలి లేదా దీన్ని అపరాధ పరిహారార్థ బలి అని కూడా అంటారు. దీన్ని ప్రాయచిత్తార్థ బలి లేదా అపరాధ పరిహారార్థ బలి అంటాడు. లేవికాండం 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు, యాజకుడు ఏదైనా పొరపాటు చేస్తే, పాపం చేస్తే తను ఏం సమర్పించాలో దేవునికి ఏం సమర్పించాలో 1 నుంచి 12 వచనాలు ఉంది. మరి 13 నుంచి 21 వచనం వరకు ప్రజలు ఇశ్రాయేలు ఏ తప్పిదమైన చేస్తే, ఏ పొరపాటైన చేస్తే మరలా దేవునికి తిరిగి సమాధాన పడాలంటే వారు బలి అర్పించాలి. దేవునితో సమాధాన పడాలంటే దేవుని బలి అర్పించాలి. దేవుడు ఆజ్ఞ ఏంటంటే పాప పరిహారార్థ బలి. ఒకడు పాపం చేస్తే దాని పరిహారంగా ఒక బలిపశువుని దేవునికి అర్పించాలి. అయితే ఎలా అర్పించాలి? అక్కడ 21 వచనం 20 వచనం చదువుదాం. లేవికాండము 4వ అధ్యాయము 20 వచనం. చూడండి, ఎందుకు ఆ బలి సమర్పించాలంటే క్షమాపణ కొరకు. వీరు ఎలా అంటే వీరికి నలిగిన హృదయంతో దేవుడు క్షమాపణ పొందేటట్లు మీరు ఆ బలి సమర్పించండి. వాస్తవంగా నేను చేసిన ఆ పొరపాటుకి, నేను చేసిన ఆ తప్పుకి, నేను చేసిన ఆ పాపాలకి నేనే పోయి కావాలా? అయితే దేవుడు ఎక్స్క్యూజ్ చేసి నీ పొరపాటుకి, నీ అపరాధానికి ఒక జంతువును బలివు, అప్పుడు దేవుడితో సమాధాన పడతావు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే వీరు ఎలాగున్నారంటే ఎన్ని పాపాలైనా చేయొచ్చు, ఎన్ని బలులైనా చేయొచ్చు. యెరూషలేములో ఈ బలి పశువులు విస్తారంగా వచ్చేసాయంట. అప్పుడు దేవుడు అన్నాడు, నాకు బలి ఏకసం అయిపోయింది, నాకు బలి వద్దన్నాడు. దేవునికి ఉద్దేశం ఏంటంటే విరిగి నలిగిన హృదయంతో, మీ మనసు కదిలించుతో, మీ మనసు మార్పుతో, అయ్యో నేను పొరపాటు చేశానే, నా బదులు ఇదిగో ఆ బలి పశువుని సమర్పించానే, దాని రక్తం నా పాపాల నిమిత్తం నేను నా రక్తం దారబోయాల్సి ఉంటే ఆ బలి పశువు రక్తాన్ని దారబోసానని మనసుతో దేవుడు బలి సమర్పించాలి దేవుడికి వచ్చే. మరి వీళ్ళు ఏం చేశారంటే, నాకు ఎక్కువ పశువులు ఉన్నాయి, ఎన్ని పాపాలైనా చేస్తా, ఎన్ని తప్పులైనా చేస్తా. ఇది ఆజ్ఞ హేతువు చేసుకుని పాపం అధికమైందా లేదా? అధికమైంది. మరి రోమన్ క్యాథలిక్లో ఈరోజు కూడా అమ్ముతున్నారో లేదో తెలియదు, కానీ ఎవరైనా కఠినమైన పాపం చేస్తే ఒక 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక పత్రం ఇస్తారు. ఆ పత్రంలో నీ పాపం రాసేస్తే అది క్షమాపణ కలుగుతుందంట. అయితే ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు ఎన్ని పాపాలు చేయొచ్చు. అయితే దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు కొట్టేశాడంటే ఆజ్ఞనే హేతువు చేసుకున్నారు, దాన్ని అనుకూలపరుచుకున్నారు, దాన్ని ఆసరా చేసుకున్నాడు. కొంతమంది అంటుంటారు, ఏదో అవకాశం ఇచ్చానంటే నువ్వు ఇలా చేస్తున్నావేందే అని. దేవుడు అలా అంటే అవకాశం ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే అధికమైన పాపాలు చేస్తూ విస్తారంగా బలులు దేవునికి, ఇదిగో నేను పాపం చేశాను, అదిగో బలి పశువు అంటే ఆ విరిగి నలిగిన హృదయంతో నేను క్షమాపణ పొందాలని ఆలోచన తీయలేడు. అయితే ఇది 2వ కారణం. 3వ కారణం, కారణాలు కాదు ఎగ్జాంపుల్. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం. మూడో ఎగ్జాంపుల్ సున్నతి.
మీరు మీ గోప్యాల జన్మంలో సున్నతి పొందవాలి. చాలు. ఇక్కడ సున్నతి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అది పితరుల కాలంలో కూడా ఉంది, అదే ధర్మశాస్త్ర కాలంలో కూడా దేవుడు కొనసాగించాడు. అయితే దాని దేవునికి ఉద్దేశం ఏంటంటే బాహ్యాన సున్నతి కాదు, అది హృదయానికి సున్నతి. అయితే వీళ్ళు ఎలాగంటే అక్షరానుసారంగా ఎవరైతే సున్నతి పొందలేదో, ఎవరైతే ఆ ఇశ్రాయేల్ కారో వారిని ఎలా చూశారంటే చాలా వాళ్ళని హేళన చేసేవారు, చాలా తక్కువ, మేమే గొప్ప. ఆ విషయాన్ని రోమన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 29 నుంచి చదువుకుంటే దేవుడు చెప్తాడు, మీరు అలంకారప్రాయ అక్షరానుసారంగా మీరు చేస్తున్నారు తప్ప మీ సున్నతి ఎలాగుందంటే హృదయానికి సంబంధించిన సున్నతి. మీరు ప్రత్యేకమైన వారు నేతో నిబంధన చేసుకున్నారంటే జనరల్గా మీరు బ్రతకడం లేదో ఇతరులు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 4వ వచనంలో పౌలు గారు అంటాడు, నేను ఆస్వాదం చేసుకోగలిస్తే నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు, ఎందుకంటే నేను 8వ రోజు సున్నతి చేసుకున్నవాడిని. అంటే దాంట్లో గర్వం ఉంది, నేను సున్నతి ప్రత్యేకమైన వాడిని, మీరు అణచబడ్డవారు, మీరు వేరేవారు. నేను దేవునితో నిబంధన చేసుకుంటే వీళ్ళకి ఏమైపోయిందంటే గర్వం వచ్చింది. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునికి ప్రత్యేకంగా జనాంగంగా బ్రతకాలని దేవుడు ఆజ్ఞిస్తే వీళ్ళు ఏం చేశారంటే ఇతరులను తృణీకరించేవారు. దీని ద్వారా పాపం అధికమైందా తక్కువైందా? 3 ఎగ్జాంపుల్ చెప్పాను. విశ్రాంతి దినం దేవుడు పాటించమన్నాడు, అది ఎలా పాటించడం? పరిశుద్ధం. అది పరిశుద్ధంగా మీరు 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు నా కొరకు అది నన్ను ఆరాధించడానికి పరిశుద్ధంగా నన్ను జ్ఞాపకం చేసుకోవడం దాన్ని చేయాలి దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఎవరు ఆ రోజు ఆరాధించలేదని ఎవరు ఇతర కార్యక్రమం చేస్తున్నారు అని ఎతికి పాపం చేశారు. మరి దేవుడు ఎవరైనా పొరపాటు చేస్తే తప్పదేం చేస్తే మరి దాని నిమిత్తం ఒక బలిపశువు నాకు సమర్పించండి, మీరు విరిగి నలిగిన ఉదయంతో నా సన్నిధికి రండి, ఆ బలిపశువు నీ బదులు ఆ బలిపశువును నువ్వు సమర్పిస్తున్నావు జ్ఞాపకం చేసుకో అని దేవుడు చెప్తే వీళ్ళు ఎన్ని పాపాలు ఏం చేసే ఎన్ని పశువులను సమర్పించేది వాళ్ళు. మరి సున్నతి చేసుకోండి, ప్రత్యేకంగా నా జనాంగంగా బ్రతకండి, నేను పరిశుద్ధుని, మీరు కూడా అలాంటి ప్రత్యేకమైన జనాంగం బ్రతకండి అని నేను నిబంధన చేసుకున్నాను దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఇతరులను తృణీకరించేవారు. అయితే 2వ కారణం, మొదటి కారణం ఆజ్ఞను హేతువు చేసుకుని పాపం అధికమవుట. వాస్తవంగా ఇది చాలా ప్రాథమికమైన విషయం. క్రీస్తు సంఘంలో ఉన్న మనం ఈ విషయం తప్పకుండా ఎఫెసీ పత్రిక, మరి ఫిలిప్పీ పత్రిక, అనేక పత్రికలు చదివినప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చాలాసార్లు వింటాం. అయితే ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయబడిందో ఈరోజు ఆలోచన చేస్తాం. ఇది జ్ఞాపకం చేసుకోకపోతే ఈ బైబిల్ కూడా మనకు అర్థం కాదు. అందుకే 2వ కారణము అపోస్తల కార్యము 15వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఇక్కడ ధర్మశాస్త్రము మోయలేని కాడంట. ధర్మశాస్త్రం ఎలాంటిదంట? మోయలేని కాడంట. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు దాస్యమని కాడి అంటాడు. ఎలాగంట? మోయలేని కాడి, దాస్యమైన కాడి. అసలు కాడైన పదం ఎలా వస్తుంది? కాడి ఎక్కడుంటుంది? భారమైన కాడి, మోయలేని కాడి. ఈ కాడి ఎక్కడ అని అంటే ఎద్దులు ఉన్నాయి కదా, ఎద్దులు నాగలు దున్నేటప్పుడు వాటి మెడ మీద పెట్టే కాడి, లేదా బండి ఉంటుంది, ఆ బండి లాగేటప్పుడు ఎద్దులు మెడ మీద పెట్టే కాడిని ఆ కాడితో పోలుస్తున్నాడు దేవుడు. అది భారమైనది. అది ఎలా భారమైనది? అది మోయలేనిది ఎలా అయింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఎలాగైందో చూద్దాం. ప్రస్తుత కాలంలో ఉపమానంగా ఉన్నది. ఆ ఉపమానార్థం బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ స్థితి కలిగజేయని ఆత్మలను బదులను అర్పింపబడుచున్నాను. ఇవి దిద్దుబాటు జరిగే కాలం వచ్చే వరకు విధింపబడి
అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరచారములను మాత్రమే ఇవ్వండి. చూడండి, ఏమైందంట, దిద్దుబాటు కాలం వచ్చే వరకు ఇది ప్రదక్షిణ చేయబడాలా. ఇది ఎలాగుందంటే శరీరాచారాలతో కలిసి ఉన్నది. అందుకే భారం అనేది శరీరమైన సంబంధమైన ఆచారాలతో కూడి ఉన్నది. ఈ ధర్మశాస్త్రము మోయలేని కాడు ఎలా అయిందంటే అది శరీర సంబంధమైన ఆచారాలతో కూడి ఉన్నది. ఎలా? లేవికాండము 12వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు రాసుకోండి. అక్కడ ఇది జనరల్గా జరిగే పరిస్థితే. పితరుల కాలం జరుగుతుంది, ధర్మశాస్త్రాల కాలం జరుగుతుంది, ఇప్పుడు క్రీస్తు కాలం కూడా జరుగుతుంది. ఏంటంటే ఒక స్త్రీ గర్భవతి ప్రసవించడం ఇది జనరల్. అయితే ధర్మశాస్త్ర కాలంలో ఎలాగుందంటే ఒక స్త్రీ గర్భవతి కుమార్తెను కంటే ఆమె 14 రోజులు మరి పురిటాలై ఉండాలి. 66 రోజులు మరి ఆమె పరిశుద్ధత కొరకు ఏది ముట్టకూడదు, ఏ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు, ఆమెను మరొకరు ముట్టకూడదు. ఇది సాధ్యమవుతుందా? 80 రోజులు, 14 + 66 రోజులు, 80 రోజులు ఒక స్త్రీ ఒంటరిగా తను ఎవరు పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు, ఆమెను ఎవరు ముట్టకూడదు, ఆమె ఎవరిని టచ్ చేయకూడదు. ఇది శరీరాచారమా కాదా? అందుకే దేవుడు చెప్పాడు భారము, అది మోయలేని కాడి. మరి అదే మగబిడ్డను ప్రసవిస్తే 7 రోజులు పురుటాలి, మరి 33 రోజులు తన పరిశుద్ధత కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ఇవి సాధ్యం కాదు. ఈ శరీరాచారాలు ఇవి భారమైంది. తను జీవితం తన బిడ్డ తను ఎలాగ 80 రోజులు ఉండగలదు? ఎలాగ ఆమెను ముట్టుకుంటుండాలా? ఇది భారము. అదే లేవికాండము 15వ అధ్యాయంలో మీరు 19 చదవండి. అక్కడ కూడా దేవుడు ఎలాగ ఉన్నదండి ఆ పరిశుద్ధ ఆ ధర్మశాస్త్రము. ఇది ముట్టితే అపవిత్రం, అది తాకితే అపవిత్రం, అది ముట్టకూడదు, ఇది తాకూడదు, వారు నేను తాకూడదు, నువ్వు వారిని తాకూడదు, వారు దేని మీద పడుకున్నా అది అపవిత్రమే, వారు ఇంకొక దగ్గర కూర్చున్నా అది అపవిత్రమే. అందుకే దేవుడు చెప్తాడు దిద్దుబాటు కాలం వచ్చే వరకు ఇది ఉంది. ఇది ప్రదక్షిణ జరిగే వరకు ఎలాగుందంటే శరీరాచారాలను బట్టి ఇది ధర్మశాస్త్రము మోయలేని కాడిగా ఉంది, మోయలేని భారంగా ఉంది. మరి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు చెప్తాడు, ఏం చెప్తాడు? ప్రతి పురుషుడు సంవత్సరానికి 3 రోజులు యెరూషలేము పోవాలా. యెరూషలేము పోవాలంటే కష్టం కదా. ఇక్కడుండే ఆదివారం చుట్టుపక్కల ఉన్న ఈ ఆదివారానికే ఒక్క 10 నిమిషాలు ముందు రాలేకపోతున్నాం. సంవత్సరానికి 3 రోజులు మరి యెరూషలేముకు ప్రతి పురుషుడు ప్రతి కుటుంబం యెరూషలేము పోయి దేవునికి నువ్వు శ్రేష్టంగా అభివృద్ధి పొందావో, దేవుడిని ఏదైతే దీవించాడో దాన్ని బట్టి దేవునికి నువ్వు అక్కడ అర్పించాలి. అది సాధ్యమా? ఒకవేళ తన కుటుంబంలో తన భార్య గర్భవతి ఉండొచ్చు, ఆ పురుషుడు యెరూషలేము పోవాలంటే ఆ కుటుంబం ఎలా? ఇది అందుకే దేవుడు చెప్పాడు భారము, అది మోయలేని కాడి. సంవత్సరానికి 3 సార్లు పోతుంది ఆషామాష. అలా కాదని యేసుప్రభు ఒక మాట చెప్తాడు, అది సాధ్యం కాదని. సమరయ స్త్రీకి ఏమని చెప్తాడంటే 4వ అధ్యాయం 21వ వచనంలో యోహాను సువార్త, అమ్మా ఒక కాలం వచ్చును, ఆ కాలంలో ఏం జరుగుతుందంటే యెరూషలేమును ఆరాధించారు, ఈ కొండపైన కూడా ఆరాధించారు. అది యూనివర్సల్ అవ్వబోతుంది, విశ్వవ్యాప్తంగా అవ్వబోతుంది. అందుకే యెరూషలేము పోవాలంటే ఒక కుటుంబం మొత్తం యెరూషలేము పోయి దేవుణ్ణి ఆరాధించాలంటే సంవత్సరానికి 3 సార్లు పోవాలంటే మనందరం ఎక్కడ ఉండాలా? యెరూషలేము చుట్టూ ఉండాలి. ఇక్కడి నుంచి పోవాలంటే కనీసం 4 రోజుల ముందు సిద్ధపడాలి. భారం. అందుకే దేవుడు చెప్తున్నాడు అది మోయలేని కాడి. సున్నతి చేసుకోవడం 8వ రోజు పసిపెట్టి సున్నతి చేయడం భారమా కాదా? భారమే. అందుకే 2వ కారణము ఎందుకు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే అది మోయలేని కాడిగా ఉంది, అది శరీరాచారాలతో నింపబడింది. అప్పుడు పెద్దవారు
మరి పెద్దవారి ఇంకొక 2 తరాల ముందు ఎవరైనా మన ఇంటికి వస్తే చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రారు. ఇది శరీరాచారం. అది దేవుడు చెప్తున్నాడు, అది భారం అనేది, అది మోయలేని కాడి. అందుకే నేను దాన్ని కొట్టేశాను. 3వ కారణం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధనను చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసుకున్నాము. ఏది పాతదిగా ఊడిపోవును అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉంది. నేను అక్కడ ఇంకో మళ్ళా చదువు. ఆయన క్రొత్త నిబంధనను చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసుకున్నాము. ఏది పాతదిగా ఊడిపోవును అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉంది. చాలు. ఇక్కడ ధర్మశాస్త్రం ఎలాగుందంటే పాతగిల్లి ఉడిగిపోయిన వేరే, ఉడికిపోవడం వేరే. ఉడికిపోవడం అంటే బాయిల్ చేయడం, ఉడకబెట్టడం. ఇక్కడ ఇంకో పదం ఆడాడు, ఉడికిపోయిన. ఉడికి కాదు, ఉడిగి. ఉడిగి అంటే దాని భావం ఏంటంటే, ఒక స్త్రీ తను పిల్లలు కనలేని స్థాయిని, ధర్మశాస్త్రం ఎలాగుందంటే పిల్లలు కనలే స్థాయి అయిపోయిందంట, ఉడిగిపోయిందంట. తన గర్భ సంచి ఉడిగిపోయిందంట. అంటే పిల్లలు కనలేని స్థాయి. స్త్రీలు అయితే అది మనోపాసన ఏదో చెప్తారు. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్త్రీ పిల్లలను ప్రశ్నించలేదు. అది ధర్మశాస్త్రానికి ఎందుకు ఆ పదం వాడాడు? పాతకెళ్ళి ఉడిగిపోయింది అన్నాడే. అది పాతకెళ్ళి ఉడిగిపోయింది. అది బిడ్డలు కళ్ళని స్థాయి అయిపోయిందని, పిల్లలు కళ్ళలేదు అది. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఇదో కారణం చూపిస్తున్నాడు. అసలు పిల్లలతో దేవుడికి ఏం సంబంధం? ఉడిగిపోవడానికి, ఉడిగిపోయిన ఆ స్థాయిని ఎందుకు అనుకున్నాడు అంటే, దేవుడి ఉద్దేశం, దేవుని చిత్తం ఏంది? దేవుని సంకల్పం ఏంది? దేవుని సంకల్పం ఏంది? అనేక మంది కుమారులు కావాలా. అయితే వాళ్ళు ఎలాంటి కుమారులు కావాలా? క్రీస్తు లాంటి కుమారులు కావాలా. అందుకు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అంట క్రీస్తు లాంటి కుమారులు కనలేదంట. ఎలా కనలేదు చూద్దాం. మత్తయి సువార్త 21 వెళ్ళే ముందు నిర్గమకాండము 21వ అధ్యాయము 23 చదువుకున్నాం. అక్కడ యేసుప్రభు చెప్తాడు, ధర్మశాస్త్రం చెప్పినది ఏమనగా, నిర్గమకాండం 21వ అధ్యాయం 23 వచ్చి చదువుకున్నాం. చాలు. ఇక్కడ ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే తెలుసా, నీకెవరైనా కన్ను తీసేసారా, వారికి నువ్వు కన్ను తీసేయి. ఎవరైనా నిన్ను స్కూటర్తో గుద్దారా, నువ్వు కూడా వెళ్ళి వాడిని స్కూటర్తో గుద్దు. ఎవరైనా నీ పళ్ళు రాలగొట్టారా, నువ్వు కూడా వెళ్ళి ఒక రాయితో వాడి పళ్ళు రాలగొట్టు. ఇలా ఈ కార్యక్రమం చేస్తే దేవుడికి పిల్లలు కలుగుతారండి. దేవుడు యేసుప్రభు లాంటి కుమారులు కావాలని దేవుడు కోరితే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, పంటికి పన్ను, నీ ప్రాణానికి ప్రాణము, గాయానికి గాయం, దెబ్బకి దెబ్బ. ఇలా చేస్తే యేసుప్రభు లాంటి కుమారులు కావాలని దేవుడు కోరితే, ఇది యేసుప్రభు లాంటి కుమారులు కనలేదు, ఇది జన్మనీయలేదు. మరి యేసుప్రభు లాంటి కుమారులు కావాలంటే యేసుప్రభు చెప్తాడు, అది వేరే. అది ధర్మశాస్త్రము ఎలాగుందంటే, ఎందుకు దేవుడు అలా ఇచ్చాడు అని అంటే, దేవుడు తన నీతిని నెరవేర్చాలనుకున్నాడు. అయితే ఇది ఎలాగైందంటే, అలా భయపడి తప్పు చేయకూడదు, వాడు నా పన్ను తీసేస్తే నేను వాడిని పన్ను కొడితే నా పన్ను తీసేస్తాడు అని భయంతో దేవుని నీతిని నెరవేర్చాలని దేవుడు ఇచ్చాడు. అయితే మనుషులు అది ఈరోజు కూడా మనలో కూడా ఉంది. మనలో కూడా ఉండలేదని ఉన్నది. ఏంటంటే, మా ఇంటికి నువ్వు ప్రార్థనకు వస్తే మీ ఇంటికి నేను వస్తా, అంతే కదండి. అదే జరుగుతుంది. మనం కూడా ధర్మశాస్త్రం పాటించినట్టే కదా.
ధర్మశాస్త్రం చెప్పినది ఏమనగా, ఏదైతే నాకు నువ్వు చేసావో నేను తిరిగి మళ్ళీ నీకు చేయడు. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువు. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చాలు. దేవుని కుమారులు కావాలంటే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని ప్రేమించాలి, ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. నేను చెప్పినది ఏమనగా, యేసు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పినది ఏమనగా నీ శత్రువులు ప్రేమించు. నేను ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థించాయి. అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. యేసు ప్రభు వచ్చి దాన్ని నెరవేర్చి అది కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే అది పాతకెళ్ళి ఉడిగిపోయింది. మీరందరూ కూడా అనుకోవచ్చు, బ్రదరు అది ఇవ్వడం ఎందుకు, కొట్టేయడం ఎందుకు, అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడు, అలా ఎందుకు అది అని అంటే, ఇశ్రాయేలు 430 సంవత్సరాలు వీళ్ళు ఐగుప్తు జనాలతో కలిసిపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళ విగ్రహారాధనతో వాళ్ళ భాష సాంప్రదాయాలు మారిపోయినాయి. వాళ్ళు అలా భయపెట్టి తన బిడ్డలుగా బ్రతకాలని దేవుడు వాళ్ళకి ఇస్తే వారు అలా కాకుండా మరి దాన్ని అక్షరానుసారంగా అనుసరించారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రము దేవునికి పిల్లలు కనలేదు. ఈ ఒక్కటి మాత్రమే యేసు ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే వాని శత్రువుని క్షమిస్తాడు, శత్రువుని క్షమించే ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేస్తాడు. అలాగే అలాంటి వారే అలా ఉంటేనే, ఇప్పుడు నేను మిమ్మల్ని ద్వేషించాను, శత్రించాను, నేను దేవుని కుమారుని అవుతానా? దేవుడు కోరుకున్నట్టు యేసు ప్రభు లాంటి కూడా నాలో ఉంటాయా? లేదు, మీరు నన్ను శత్రువుగా భావించారు, నన్ను అసూయపడుతున్నారు, అలాంటప్పుడు మీరు అవుతారా? అవును. అది యేసు ప్రభు చెప్పినట్లు, నా శత్రువు నేను ప్రేమించి నన్ను హింసించే, నన్ను బాధ పెట్టి, నన్ను శ్రమ పెట్టే వారి కొరకు నేను ప్రార్థన చేస్తే అనేక మంది దేవుడు కోరుకున్నట్లు దేవుని కుమారులు అవుతారు. మరి కారణం అయితే అప్పుడు కొంతమంది దాన్ని కారణానికి వెళ్ళే ముందు ఎలాగుందంటే, భక్త పనులు కూడా దేవునికి ప్రార్థన చేశారు. నెహమ్యా ఎలాంటి భక్తిపరుడు, దావీదు ఎలాంటి భక్తిపరుడు, వీళ్ళు కూడా ఆ సందర్భాన్ని బట్టి ఎలా ప్రార్థన చేశారు తెలుసా? నెహమ్యా 4:4లో వాళ్ళు నేను బ్లేమ్ చేయట్లేదు, కేవలం అర్థం చేసుకునే దాన్ని మాత్రం వాళ్ళ గురించి ఆలోచించారు. నెహమ్యా 4వ వచనంలో నెహమ్యా ఎలాగా దేవుడికి ప్రార్థన చేశాడు తెలుసా? వారి శత్రువులు దోచుకున్నట్లు చేయమన్నాడు. తనకు యెరూషలేము మందిరాన్ని కట్టేటప్పుడు అనేక మంది ఆటంకపరిచారు. ఆ ఆటంకపరిచిన వారి గురించి దేవుడికి నెహమ్యా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వారి శత్రువులు వారిని దోచుకునేటట్లు వారి కొరకు వారిని దోచుకునేటట్లు చేయని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇలా ప్రార్థన చేస్తే దేవుని కుమారులు అవుతారా? అనేక మంది దేవుని కుమారులు, దేవుని ఉద్దేశం సంకల్పం నెరవేరబడుతుందా? దావీదు గారు కూడా చెప్తాడు, కీర్తనలో 54వ అధ్యాయం 7వ వచనంలో, నా శత్రువుల గతులు చూసి నా కన్నులు సంతోషించేటట్టుగా, వారు పడిపోయేటట్లు దాని ద్వారా నేను నా కన్నులతో చూసి నేను ఆనందించబడేట్లు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది సాధ్యమైతే, ఇలా చేస్తే దేవుని కుమారులు అవ్వగలరా? అనేక మంది యేసుప్రభు లాంటి కుమారులు తయారు అవ్వగలరా? అవ్వలేరు. మన శత్రువుగా ద్వేషిస్తే క్రీస్తు లాంటి కుమారులు కాలేదు. అయితే యేసుప్రభు చెప్పినట్లు, యేసుప్రభు దాని కొరకే వచ్చాడు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మనందరం కూడా దేవుని కుమారులు కావాలని యేసుప్రభు చెప్పినట్లు మరి శత్రువులను ప్రేమిస్తాం, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు 3వ కారణంగా ఇది పాతకెళ్ళి ఉడిగిపోయినాయి. 4వ విషయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దీన్ని చాలా జాగ్రత్తగా వినండి, ఆలోచన చేయండి.
430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయరు. చాలు. 4వ కారణము, ధర్మశాస్త్రము వాగ్దానానికి మించినది కాదు. ధర్మశాస్త్రము వాగ్దానానికి మించింది కాదు. అది ఏం వాగ్దానం? ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. ధర్మశాస్త్రము వాగ్దానానికి మించింది కాదు. వాగ్దానానికంటే గొప్పదేం కాదు ధర్మశాస్త్రం. అక్కడ ఏం చెప్పాడంటే, అబ్రహాముని తను ఉన్న ప్రాంతాన్ని అబ్రహాముని పిలుస్తూ, అబ్రహాము, నిన్ను ప్రేమించేవాడిని నేను వాడిని ప్రేమిస్తాను, నిన్ను ఆశీర్వదించి భూలోక వంశాలన్నీ కూడా నీ యందు నేను ఆశీర్వదిస్తాను, వాడికి నేను దేవుడిని ఉంటాడు, వాడు నా ప్రజలే ఉంటాడని చెప్తాడు. మరి ఇదే విషయాన్ని ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనం అంటాడు, నువ్వు అనేక జనాలకు తండ్రి అంటాడు, నువ్వు ఈ రోజు నుంచి అబ్రహాము అని పిలువబడతావు అంటాడు. నీ సంతానాన్ని నేను ఆశ్రయిస్తాను అంటాడు. దేవునికి వాగ్దానం ఏంటంటే, నీ సంతానాన్ని నేను ఆశ్రయిస్తానయ్యా. వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవుడు. అది స్వీకరించింది ఎవరు? అబ్రహాము. ఏం వాగ్దానము? నీ సంతానాన్ని నేను ఆశ్రయిస్తాను. అయితే ఇక్కడ 2 సంతానాలు ఉన్నాయి. ఒకటి శరీరాన్ని బట్టిన సంతానం ఉంది, 2 విశ్వాసాన్ని బట్టిన సంతానం ఉంది. ఒకటి శరీరాన్ని బట్టి సంతానం ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత ఏసావు, యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు. వీళ్ళెవరు? ఇశ్రాయేలు. వీరికి ఏం దేవుడు ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అవును, అదే మనకు కూడా ఇచ్చాడా? కాదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇవ్వబడినది. అయితే వీళ్ళు శరీరాన్ని బట్టి దేవుడు వాడిని అభివృద్ధి చేస్తానన్నాడా, లేదు భూలోక వంశాలన్నీ నీ ద్వారా ఆశ్రయిస్తానన్నాడా? శరీరం బట్టి దేవుడు చెప్పలే. శరీరం బట్టి అయితే మనందరం కూడా క్రైస్తవులు కాదు. అబ్రహాం కుమారులు ఇస్సాకు, యాకోబు, ఆ 12 గోత్రికులు, ఆ 12 గోత్రికులే దేవుని పిల్లలు అవ్వాలా, వారికి మాత్రమే దేవుడు అవ్వాలా. అయితే దేవుడు ఆ రోజు అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనం ఎలా ఉందంటే దేవుని పిల్లలు అవ్వడానికి ఏం వాడుకున్నాడు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. మనుషునిగా మాట్లాడుతున్నాము. మనుషుడు చేసిన ఉడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవరు దాన్ని కొట్టివేయడు, దాంతో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకుల గురించి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకరి గురించి అన్నట్టు నీ సంతానములకు అనేది ఆ సంతానము క్రీస్తు. ఎవరంట? క్రీస్తు. దేవుని ఉద్దేశం అబ్రహాము యొక్క శరీరాన్ని బట్టి వచ్చిన సంతానాన్ని దేవుడు వారికి ఇవ్వాల వాగ్దానం ఈరోజు అందరికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే, యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వసించి బాప్తిసం పొందుతారో వారి అబ్రహాం సంతానము. చూడండి 29వ వచనం అక్కడే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది, వాగ్దాన ప్రకారం వారసులైనారు. వాస్తవంగా శరీరం బట్టి సంతానం అయితే మనందరం క్రైస్తవులు కాదు. ఈరోజు దేవుని కుమారులు కుమార్తెలు కాదు. అది దేవుడు అబ్రహానికి ఇచ్చిన వాగ్దానం బట్టి యేసుక్రీస్తుని మన కొరకు ఆయన ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన బాప్తిసం పొంది ఎవరు రక్షణ పొందుతారో వారి అబ్రహాం పిల్లలు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం ఆ 12 గోత్రాలు వాళ్ళకి ఇచ్చాడు కదా, అక్కడ ఎవరు ఉంటారో ఆ ధర్మశాస్త్రాన్ని అందరూ అనుసరించవచ్చా? అందరూ దాంట్లో పాల్గొనొచ్చా? అందరూ ధర్మశాస్త్రాన్ని గైకొనొచ్చా? కాదు కాదు. అయితే ఇక్కడ విశ్వాసాన్ని బట్టి అక్కడే 28వ వచనం చెప్తాడు, ఏ భేదం లేదు, పురుషుడైనా స్త్రీ అయినా గ్రీకులైనా యూదులైనా ఎవరైనా కూడా యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో వారు అబ్రహాం పిల్లలు అవుతారు, అబ్రహాము సంతానం అవుతారు, వారు వాగ్దానం ద్వారా దేవునికి వారసులు అవుతారు.
అయితే అబ్రహామునికే ఎందుకు వారు విశ్వసించిన వారందరూ అబ్రహాంకే ఎందుకు సంతానం అవుతారు అంటే అబ్రహాము విశ్వాసం అలా చూపాడండి. అబ్రహాం విశ్వాసం ఎలాంటిది? ఎక్కడికి పోవాలో తెలియకుండా దేవుడు పిలిచాడు, వచ్చేసాడు. మరి తన సహోదరుల మధ్య గొడవలు జరిగితే తన బంధువుల మధ్య సామరస్యంగా మన బంధువులు మన మధ్య కలహాలు ఉండకూడదు అన్నాడు. మరి దేవుడు 100 సంవత్సరాల్లో ఒక బిడ్డనిచ్చి ఆ బిడ్డను నాకు సమర్పించంటే తన హృదయంలో ఆల్రెడీ సమర్పించాడని దేవుడు చెప్తున్నాడు. మరి ఇలాంటి దేవుడు అబ్రహాం ఎలా నమ్మాడు తెలుసా? మృతులు సహితం లేపగలడు దేవుడని అలా నమ్మకం కలిగి అలాంటి విశ్వాసం చూపించాడు కనుక ఈరోజు విశ్వసించిన వారందరూ కూడా యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా అబ్రహాం సంతానము, వారు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం పిలువబడిన వారు. ప్రేమైన వాళ్ళరా, నేను 4 కారణాలు చెప్పాను. 4వ కారణం ధర్మశాస్త్రము వాగ్దానానికి మించినది కాదు. అది వాగ్దానం ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? 430 సంవత్సరాల తర్వాత. అంతకుముందు ఎప్పుడో దేవుడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. 430 సంవత్సరాలు ఐగుప్తులు బ్రతికి మరలా అక్కడి నుంచి యేసు దేవుడు మరి మోషే ద్వారా వాడిని బయటకు రప్పించి 20 సంవత్సరాలు దాటించి సినారణ్యంలో వాడిని ఏర్పాటు చేసి వారి కొరకు వారు ఇలా నిబంధన ప్రజలే ఉండాలి, వారి జీవితం ఇలా మార్చుకోవాలని వారికి ఒక నిబంధన ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం ఇచ్చాడు. అది ఎప్పుడు వచ్చింది? అంతకుముందు ఎప్పుడో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, మనందరం కూడా రక్షణ పొందాలని, మనందరం కూడా అబ్రహాము సంతానం ఉండాలని దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు. కనుక ఈరోజు పురుషుడని లేదు, గ్రీకులని లేదు, యూదులని లేదు, మరి ఎవరైనా లేదు, మనందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తామో వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానం. అబ్రహాము దేవునికి వారసులు. చాలామంది అనుమానాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ధర్మశాస్త్రం కొట్టేయబడింది కదా, ధర్మశాస్త్రం ఎందుకండి? మీరు ఏదో న్యూ టెస్టిమెంట్ చదవచ్చు కదా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు. ధర్మశాస్త్రం కొట్టేయబడింది. ధర్మశాస్త్రం అది అవసరం లేదు, అది ఇప్పుడు అమల్లో లేదు. మీరు దశంభాగాలు ఇయ్యరు, మరి ఏ పండగ చేయరు, ఏ పబ్బం కట్టరు, అయితే మీకు ధర్మశాస్త్రం ఎందుకు? ఆ ఓల్డ్ టెస్టిమెంట్ ఆ పాత్ర పడింది ఎందుకు అని చాలామంది అడుగుతారు. ఉదాహరణ, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. అయితే ఈ విషయం ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం గురించి చెప్తాడు. అయితే అది ఎక్కడ దొరుకుతుంది? ధర్మశాస్త్రం లేకపోతే విశ్వాసాల తండ్రి తన విశ్వాసాన్ని ఎక్కడ దొరుకుతుంది? పాత నిబంధన దొరుకుతుంది. యోగు లాంటి సహనవంతుడు, యోగు లాంటి విశ్వాస వీరుడు మరి ఈ భూమి మీద లేడని దేవుడు చెప్పాడు కదా. అయితే ఆయన జీవిత చరిత్ర ఎక్కడుంటుంది? ఆయన ఎలాంటి విశ్వాసం చెప్పాడో, ఎలాంటి సహనాన్ని చెప్పాడో ఆయన ఎక్కడుంటుంది? పాత నిబంధన ఉంటుంది. అయితే పాత నిబంధన మనం తెలుసుకోవడానికి, ధర్మశాస్త్రాన్ని మనం ఆలోచన చేయడానికి అది ఇవ్వబడింది తప్ప దాన్ని అనుసరించడానికి కాదు. అది యేసుప్రభు వచ్చి ఈ భూమి మీద దాన్ని కొట్టివేయడం జరిగింది. అది ఎలాంటిదంటే అది ఆజ్ఞనే హేతువు చేసుకొని పాపం అధికమయ్యేటట్లు చేసింది. అది మోయలేని కాడిగా ఉంది. అది పాతకెళ్ళి ఉడికిపోయింది. దేవుని కుమార్తె కనలేక స్థితిలో ఉంది. మరి అది ఎలాగుందంటే ధర్మశాస్త్రము వాగ్దానానికి మించినది కాదు. వాగ్దానం ద్వారా అయితే మనమందరం కూడా పిల్లలే. మరి శరీరాన్ని బట్టి అయితే తన పిల్లలు ఇశ్రాయేలు మాత్రమే. దేవుడు ఈరోజు మనందరం కూడా నూతన నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన మనందరం కూడా అనుసరించాలి. ధర్మశాస్త్రం మనం ఎవరైనా అడిగితే అది కొట్టివేయబడింది. నేను దశం భాగాలు ఇవ్వకూడదు, నేను విశ్రాంతి దినాన్ని పాటించకూడదు, నేను దహన బలులు సమర్పించకూడదు, నేను పండగలు చేయకూడదు. అయితే దేవుడు చెప్పాడు అది ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. దేవుని యొక్క నీతిని నెరవేర్చలా. దేవుడు కోరుకునేది అంటే తన నీతిని లోకాన్ని ప్రచురించాలనుకున్నాడు. అయితే ఆ నీతి ఆ ధర్మశాస్త్రంలో నెరవేర్చలేదు కనుక అది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ప్రేమను వాళ్ళారా, ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం ఈరోజు మనం అనుసరించాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు మాత్రమే. ధర్మశాస్త్రం ప్రకారం అయితే మన ఎవరు కూడా క్రైస్తవులు కాదు. మన ఎవరికి ధర్మశాస్త్రం ఇలా
అది ఇశ్రాయేల్కి ఇచ్చాడు. ఆ ఇశ్రాయేల్ మాత్రమే. ఈరోజు మనందరూ కూడా వాగ్దానం ప్రకారం దేవుని పిల్లలై ఉన్నారు. దేవుడు మరి అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనందరూ కూడా ఇక్కడ ఏ భేదం లేదు, ఏ కులం లేదు, ఏ మతం లేదు. మనందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతాడో, యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అవ్వడానికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనందరూ కూడా దేవుని పిల్లలుగా ఉన్నాం. అలాంటి ఈ యొక్క ప్రాథమిక విషయాన్ని వాస్తవంగా మనందరం తెలుసుకొని మనం యథార్థంగా ఆరాధన చేస్తే అది దేవుడికి ఇష్టంగా ఉంటుంది. మనం జీవించే జీవితానికి ప్రత్యేకమైన విషయంగా మన అందరూ కూడా గుర్తిరిగి ఈ కొద్ది మాటలు నాతో కలిసి ఆనందించి మరి ధ్యానించి మీ అందరూ కూడా ప్రభునామములో వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాం.